మీరోజు 2.0 ఎందుకండి, దేనికండి, అది దేనివల్ల, దేనికి ఎవరికి ఉపయోగం అది? 2.0 అన్నా బుక్ అన్నా పిచ్చివాడు చేతిలో రాయిలా చాలా హాస్యాస్పదంగా ఉంది. 2.0 వచ్చినప్పుడే ఏం చేయలేదు గత 5 ఏళ్లలో. ఆ బుక్ చింపి లోన్ పెట్టుకుంటామేనండి అది. 2.0 కాదు కదా, 0.0 అయినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరండి. ఎందుకండి వాళ్ళు ఇవన్నీ ఏ పని పాట లేక, ఏ ప్రజల్లోకి వచ్చేంత సత్తా లేదండి, దమ్ము ధైర్యం లేదా? మంచి చేసామంటున్నారు కదా, మంచిని మరి తెలియజేయచ్చు కదా ప్రజల్లోకి వచ్చి. మీరు మంచి చేసిన వాళ్ళైతే, ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించిన వాళ్ళైతే, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసిన వాళ్ళైతే, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలగబొడిచిన వాళ్ళైతే, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక దాటిలో నడిపించిన వాళ్ళైతే, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మించిన వాళ్ళైతే, ఆంధ్ర రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించిన వాళ్ళైతే, ఆంధ్ర రాష్ట్ర మహిళలకు రక్షణ కల్పించిన వాళ్ళైతే, ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఏదో పొడి చేసిన వాళ్ళైతే మీరోజు 2.0 ఎందుకండి? మీరు స్వచ్ఛందంగా ప్రజల్లోకి రండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన మంచి చేస్తారని కూడా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్తూ ఉన్నాడండి. కనీసం మా 100 మంది కార్యకర్తలు ఉండరు, 100 మంది పోలీసులు ఉండరు, ఒక రెడ్ కార్పెటర్ ఉండదు, చెట్లు నరకటాలు ఉండవు, కరెంటు తీసేటాలు ఉండవు, 10-12 కిలోమీటర్కి హెలికాప్టర్ వెళ్ళటాలు ఉండవు. ఆయన స్వచ్ఛందంగా ప్రజల్లోకి ఆయన ఒంటరిగా వస్తున్నటువంటి పరిస్థితి, బై వాక్ నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. మీరోజు 2.0 ఎందుకండి, దేనికండి, అది దేనివల్ల, దేనికి ఎవరికి ఉపయోగం అది? మీరు మంచి చేశారు, ప్రజల్లోకి రండి, ప్రజలకు తెలియజేయండి. మీరు ప్రజల గుమ్మాల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మాట్లాడండి, ప్రజల్లో మమేకం అవ్వండి. 2.0 పెట్టి మీరు సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఆ పోస్టులు పెట్టి, ఈ పోస్టులు పెట్టి, తప్పుడు పోస్టులు పెట్టి, ఇవన్నీ దేనికి ఉపయోగం? తప్పు చేసేది మీరు, మళ్ళీ దానికి తప్పుడు ప్రచారాలు చేయడానికి మళ్ళీ 2.0 ఎందుకండి? 2.0 కాదు కదా, 2.2000, 211, 212 ఎన్ని థౌజండ్లు పెట్టుకున్నా సరే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవన్నీ చూడడానికి కానీ వినడానికి కానీ ఊరుకు వినడానికి కానీ వాళ్ళు సిద్ధంగా లేరు. అసలు అలాంటి వింటుంటే వాళ్ళు చిరాగ్గా కంపరంగా ఉందని కూడా మాకు తెలియజేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు సత్తా ఉంటే, మీకు కలేజా ఉంటే, మీరు నిజంగా మనిషి పుట్టుంటే ప్రజల్లోకి రండి. మీరు మంచి చేశారు, సంక్షేమ పథకాలు నవరత్నాలు అందించారు కదా, ప్రజల్లోకి వచ్చి మేము అందించాం కదా అని చెప్పండి. ఎడంకాలు చెప్తే దానికి సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు చీపురు పట్టుకొని ఇంటి ముందు కూర్చున్నటువంటి పరిస్థితి మీకోసం. త్వరగా రండి, వేకెన్సీ అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా. వస్తే తెలుస్తుంది, మీకు రాలేరు, మీకు చేత కాదు, మీకు భయం, మీకు వణుకు, మీకు దడ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చూసి భయపడిపోతా ఉన్నారు. మీరు రోజు ఏం రాజకీయాలు చేస్తారండి? శవ రాజకీయాలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ తప్పుడు కేసులు పెట్టి 5 సంవత్సరాలు దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని చేశారు, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది. కాబట్టి మీరు చేసిన తప్పులు వాళ్ళే తెలియజేస్తారు. మీరు వచ్చి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కలవండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటో, నారా చంద్రబాబు నాయుడు ఏంటో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సత్తా ఏంటో చూపిస్తారు. 2.1 అన్నా 2.0 అన్నా బుక్ అన్నా పిచ్చివాడు చేతిలో రాయిలాగా ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది. ప్రతిపక్ష నాయకుడని పేరు చెప్పుకుంటమే తప్ప ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజానికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నీరసించిపోతుంది, రోజు రోజుకి నీరసించిపోతున్నటువంటి నేపథ్యంలో ఏదో ఒకటి ఆ పార్టీ ఉంది అనేటువంటి దాన్ని చెప్పుకోవాలి, మనగడ కాపాడుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా కానీ, మీరు ఇప్పుడు అన్నటువంటి 2.1 కానీ 2.0 కానీ ఇతరత దానికి పోతున్నారు తప్ప ప్రజానికం ఎవరో కూడా అతనికి సన్నిహితం కావట్లా, ప్రజానికం ఎవరు కూడా దగ్గర తీసుకోవట్లా. వైసీపీ ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇస్తాం, దానిలో ఇంకా ముగిసిపోయింది. భవిష్యత్తులో వైసీపీ పార్టీ కూడా ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ బుక్ చింపి లోన్ పెట్టుకుంటామేనండి అది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా జగన్ 2.0 అని చెప్పి కొత్త ఒక యాప్ ఓపెన్ చేశారు. ఏంటి అసలు ఈ యాప్ ఏం చెప్తారు? అది అంతకుముందు చూస్తేనేమో వైట్ డిజిటల్ బుక్ అన్నారు, మళ్ళీ ఎప్పుడైనా 2.0 అంటున్నారు. ఏది ఓపెన్ చేసినా, ఏది చెప్పినా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసామనేటువంటిది కీలకంగా చూడాలి. అధికారాలు లేనప్పుడు, ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు అధికార పక్షం తప్పులు చేసే సందర్భంలో నిలబెట్టేటువంటి శక్తి ప్రతిపక్షాలకు ఉండాలి. ఆ శక్తి ఉందా లేదా, అది చేస్తున్నా లేదా అని చెప్పేసి వాళ్ళే దానికి సమాధానం చెప్పాలి. రేపొద్దున మేము అధికారంలో వస్తే ఇది 2.0 అని చెప్పేసి అనొచ్చు, లేకపోతే మావిగన్ అని చెప్పొచ్చు, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి ఆచరణకి సంబంధించిన దాంట్లో కూటమి ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఆచరణాత్మకంగా ఏ మేరకు ఉందని చెప్పి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ 2.0 అని చెప్పి ఒక యాప్ రిలీజ్ చేశారు. కుటుంబ ప్రభుత్వం నుంచి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా సరే ఆ యాప్లో ఇన్స్టాల్ అయితే కనుక యాప్లో మాట్లాడవచ్చు, జగన్ మీకు సహాయం చేస్తే మా పార్టీ చెప్పి అంటారు. నిజంగా దాని మీద ఎలా స్పందిస్తారు?
జగన్ గారు ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆయన అసలు వచ్చిన దాఖలాలే కనిపించవండి. మరి ఆయన ఎలా స్పందిస్తారు, ఎలా ప్రజలకు న్యాయం చేస్తారు, ప్రజల సమస్యలు ఎట్లా వింటారు అనేది మాకు అర్థం కావట్లేదు. చాలా హాస్యాస్పదంగా ఉంది. 2.0 వచ్చినప్పుడే ఏం చేయలేదు గత 5 ఏళ్లలో. కనీసం వచ్చిన వాళ్ళకి దగ్గరుండి వాళ్ళ బాధలు వినడం కానీ, ప్రజా సమస్యలు ఇప్పుడు మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక గ్రీవెన్స్ అని ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు అందరూ, కలెక్టర్లతో సహా అందరూ అందుబాటులోకి వచ్చి స్వయంగా వాళ్ళే వినతి పత్రాలు ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తీసుకుంటా ఉన్నారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. తద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కారం లేట్ అయినా కానీ పరిష్కారం అవుతూ ఉన్నాయి. అది ఆ ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం వాళ్ళ 5 ఏళ్లలో ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళీ 2.0 అని ముందుకొచ్చి మేమేదో చేస్తాం, మీ సమస్యలు వింటామంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి.